తెలంగాణ ఐడెంటిటీని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ మంత్ ఎండ్ నుంచి హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అవుతాయి. మనం బోనం ఎత్తిన వెంటనే జై తెలంగాణ అన్నట్టు లెక్క, ఎందుకంటే వేరే ఆలోచనే లేదు. కానీ నా రిక్వెస్ట్ మీ అందరితో, ఈసారి మీ గల్లీలలో జరిగే ప్రతి బోనం మీద కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జై తెలంగాణ అని రాపియండి. మనం మళ్ళొక్కసారి మన ఐడెంటిటీని అసర్ట్ చేయాల్సిన టైం వచ్చి మనందరం కూడా పట్టం బండ్లు వేసుకొని బయలుదేరుతాం. ప్రతి పట్టం బండి మీద కూడా జై తెలంగాణ అని రాసుకుందాం. ఫోన్ ఎత్తినామనుకో హాయ్ హలో అనే బదులు జై తెలంగాణ అనడం స్టార్ట్ చేద్దాం. ఇట్ షుడ్ బికమ్ అ ట్రెండ్. వీ షుడ్ బి ప్రౌడ్ యాజ్ తెలంగాణైట్స్ టు సే జై తెలంగాణ. దాన్ని మరిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా దాన్ని కాపాడుకొని ముందు తరాల వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనదే ఉన్నది. నేను బతుకమ్మ కోసం ఉద్యమం చేసినప్పుడు ఎంతసేపు నేను స్కూళ్ళల్లో బతుకమ్మ చేస్తుంటే, ఎందుకంటే స్కూళ్ళల్లో అప్పుడు చిన్నపిల్లలుగా 3వ తరగతి 4వ తరగతిలో ఉన్న ఆడపిల్లలకి మగపిల్లలకి బతుకమ్మ గురించి అర్థమైతే మీరైతే 100 years బతుకుతారు కదా, ఇంకొక 100 years మన బతుకమ్మ ఫెస్టివల్ ఉంటుంది అన్నది మన ఫిలాసఫీ. సో వీ షుడ్ వర్క్ ఆన్ దట్. ఒక పక్క మన కోర్ ఐడియాలజీ అయినటువంటి కల్చర్ మీద పనిచేస్తూనే ఇంకొక పక్క కరెంట్ పొలిటికల్ సినారియోలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద కూడా మనం పనిచేయాలి. ఉదాహరణకు మొన్న మెట్రో రేట్లు పెంచిండ్రు. ఖచ్చితంగా మెట్రో రేట్లు పెంచితే రేపటి నాడు హైదరాబాద్ జాగృతి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందే దాని మీద. ఇవాళ బస్ రేట్లు పెంచిండ్రు, ఖచ్చితంగా దాని మీద తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా 1100 ఉన్న బస్ పాస్ ఇవాళ 1400 చేసిండ్రు. అవసరం? స్టూడెంట్స్ బేర్ చేయగలుగుతారా? అఫోర్డ్ చేయగలుగుతారా? ఈ గవర్నమెంట్ని మనం ఏమైనా అడిగినామా ఫ్రీ బస్ ఇవ్వండి ఫ్రీ బస్ ఇవ్వండి అని? ఒక పక్క ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో పక్క రేట్లు పెంచితే దాని అర్థం ఏంది? అంటే కుడి చేతితోని ఇచ్చి ఎడమ చేతితో వెనక్కి తీసుకున్నట్టే కదా. అంటే ఎవరిని ఉల్లు బనాయిస్తున్నారు హైదరాబాద్ భాషలో చెప్పాలంటే? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా? ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. దీని మీద కార్యాచరణ